హాయ్, మీరు యూట్యూబ్ స్టూడియోను క్రోమ్లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారా? మీరు ఎన్నిసార్లు ఓపెన్ చేసినా అది యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ ఉంటుంది కదా, దాంట్లోకి నావిగేట్ అవుతుందా? సో అలా కాకుండా మనం క్రోమ్లోనే ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం యూట్యూబ్ స్టూడియో లాగిన్ అనేసి సెర్చ్ చేయాలి. అలా సెర్చ్ చేసిన తర్వాత మనము ఏదైతే సర్చింగ్ బార్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్లయితే అది యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్లోకి నావిగేట్ అవుతుంది. అలా అయినప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అన్నది ఆన్ అవుతుంది. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఉంది కదా, సేమ్ దాని మీదనే క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు మనకు మళ్ళీ కూడా యూట్యూబ్ స్టూడియోలోకి నావిగేట్ అయినట్లయితే సో మనము బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది అనమాట యూట్యూబ్ స్టూడియో. కొందరికైతే ఓపెన్ అవుతుంది, అప్పుడు కూడా ఓపెన్ అవ్వకపోతే అది మనకి ఏదైతే లింక్ ఉందో దాని మీద ట్యాప్ చేసి అలా ఒక సెకండ్ అలా ట్యాప్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ గ్రూప్ అనేసి ఆ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 2 ట్యాబ్స్ అయితే ఓపెన్ అయినాయి. ఆ 2 ట్యాబ్స్ ఓపెన్ అయినాయి కదా, అక్కడ మనం సెకండ్ ట్యాబ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ ట్యాబ్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మొబైల్లోనే క్రోమ్లోనే మనం యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసాం. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ జీమెయిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి స్విచ్ టు అకౌంట్. ఏ జీమెయిల్తో అయితే మీ యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసుకోన్నారో ఆ స్విచ్ టు అకౌంట్ మీద క్లిక్ చేసి ఆ జీమెయిల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే, మీ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆ ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్స్ చేసుకోవాలన్నా కూడా యూట్యూబ్ స్టూడియో అప్లికేషన్ కాకుండా ఇట్లా క్రోమ్లో కూడా ఓపెన్ చేసుకుని సెట్టింగ్స్ని చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.